వెల్కమ్ బ్యాక్ టు రజితాస్ వరల్డ్. మనం ఎంతో సింపుల్ టేస్టీ అయిన చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికోసం అయితే నేను 1 కేజీ చికెన్ అయితే ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకున్నానండి. శుభ్రంగా కడుక్కోవాలి. దాంట్లో ఒక 4 మిరపకాయలు అయితే పచ్చిమిర్చి వేసుకొని 1 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 1/2 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్లు బిర్యానీ మసాలా వేసుకొని, ఒక పెద్ద కప్పుడు పెరుగు వేసుకొని, పుదీనా కొత్తిమీర ఒక్కొక్క కప్పు వేసుకొని, దాంట్లోకైతే తగినంత మనము 2 పెద్ద నిమ్మకాయలైతే 2 పిండుకోవాలండి. దాంట్లోకైతే 4 స్పూన్స్ నేను కారం నాకు పట్టిందండి. ఒక 2 ½ స్పూన్స్ ఉప్పైతే వేసుకున్నాను. దీంట్లోకైతే మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని, మంచిగా పసుపు వేసుకొని, ఫ్రైడ్ ఆనియన్స్ ఏదైతే వేయించుకుంటామో అదే నూనె నాకు ఒక 7 స్పూన్స్ ఆయిల్ పట్టిందండి. అది నేను వేసేసుకున్నాను. వేసేసుకొని మొత్తం శుభ్రంగా కలుపుకోవాలండి. మొత్తం ఉప్పు, కారం, మసాలా అంతా పట్టేటట్టుగా మనము చికెన్నయితే మంచిగా మ్యారినేట్ చేసుకోవాలండి. ఇది ఒక 1 అవర్ మ్యారినేట్ చేసుకున్నా సరిపోతుంది. నేను ఇది కొంచెం ఉడికించుకుంటానండి. అందువల్ల నాకు ఒక హాఫ్ అన్ అవర్ అయితే సరిపోతుంది. ఇదైతే మంచిగా కలుపుకుందామండి. పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. నేను చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడైతే మనము స్టవ్ పైన గిన్నె పెట్టుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత మ్యారినేట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన గిన్నె పెట్టుకొని, అది స్టవ్ ఆన్ చేసుకొని నేనేమో పెట్టుకున్నానండి. అది ఉడికేలోపు నేనైతే కేజీ రైస్ కేజీ చికెన్‌కి అయితే నేను 3/4 కేజీ రైస్ తీసుకున్నానండి. అందులో శుభ్రంగా కడుక్కొని, తగినన్ని నీళ్లు పోసుకొని, ఒక స్పూన్ ఉప్పు వేసుకొని, గల్లుప్పు వేసుకొని, దానికి కావాల్సిన మసాలాలు వేసుకున్నామండి. ముందుగా లవంగాలు, ఇలాచి, ఒక అనాసం పువ్వు, ఒక స్టార్ అనాస ఏసుకొని, మనము బిర్యానీ ఆకు కూడా పుదీనా, కొత్తిమీర వేసుకొని, ఈలోపు చికెన్ అంతా ఉడికిపోతుందండి. ఇది కూడా స్టవ్ పైన పెట్టుకొని, ఆ స్టవ్ వేరే స్టవ్ మీదకి మార్చుకొని, ఉడుకుతున్న చికెన్‌ని ఇది పెట్టుకొని, ఇది కూడా ఉడికించుకుందామండి. ఉడుకుతుండగా నేను దీంట్లోనైతే ఒక స్పూను మనము కొంచెము నెయ్యి వేసుకోవాలండి. వేసుకొని ఒక 80% ఉడికిన తర్వాతనైతే నేను గిన్నెలోకి మార్చుకున్నాను. ఇప్పుడు మొత్తం ఒక 80% ఉడికిన తర్వాత తీసుకొని, అదంతా ఒక బేసిన్‌లోకి తీసుకొని, నేను పొరలు పొరలుగా నేను చూపిస్తున్న విధంగా మనము అన్నాన్ని, చికెన్‌ని పొరలు పొరలుగా వేసుకొని, పైనుండి ఆనియను, కొత్తిమీర, పుదీనా గార్నిష్ చేసుకొని, పైన వేసుకొని, మనము మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని, లో ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఒక 20 నిమిషాలు పెట్టుకొని దమ్ముకి తీసుకొని, ఒక 10 మినిట్స్ అలాగే పెట్టేసి మనం సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఇంతేనండి. ఎంతో సింపుల్ టేస్టీ అయిన చికెన్ బిర్యానీ అయితే చాలా బావుంటుంది. ఇది రైతాలోకి చాలా బావుంటుంది.